హాయ్ ఫ్రెండ్స్, నేను బి భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ ఈ మధ్యన మామూలు రచ్చ నడవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దమ్ము శ్రీజ వర్సెస్ బర్నీ గారు. సో దమ్ము శ్రీజకు అసలు అన్యాయం జరిగిపోతుందని బీభత్సంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి అంత అన్యాయం ఎందుకు జరిగిపోతుంది ఏంటి అని అంటే, సో అది బిగ్ బాస్ డెసిషన్. మీరు క్వశ్చన్ చేయాలనుకుంటే బిగ్ బాస్ చేయాలి, బిగ్ బాస్ అనాలి, ఏదైనా చేయాలి. కానీ వేరే కంటెస్టెంట్స్ ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి అదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు. శ్రీజాకి ఎక్కడో అన్యాయం అయిపోయింది, ఏదో పొడిచేసింది అన్న ఆ కాన్సెప్ట్ లో తీసుకెళ్తున్నారు. కానీ ఆ రీ ఎంట్రీ విషయంలో కూడా పెద్ద తోపులాగా బిల్డప్ ఇస్తున్నారు. అంత సినిమా ఏమీ లేదు శ్రీజ దగ్గర. సో మీకు అర్థమవుతుందో లేదో, శ్రీజ కళ్యాణ్ కి వెన్నుపోటు ఓడిసింది. అండ్ డెమోన్ పవన్ రీతు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి, డెమోన్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళకి అతన్ని నెగిటివ్ చేసింది. చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈమెకి ఏదో అన్యాయం జరిగిపోయిందని, అన్యాయం జరిగింది బొచ్చడున్నాయి. బిగ్ బాస్ చేసేదే, బిగ్ బాస్ కాన్సెప్టే పెద్ద అన్యాయం. దాన్ని వదిలేసి వీళ్ళందరూ దమ్ము శ్రీజాకు అన్యాయం అసలు ఎక్కర్లేని గుండెలు బాదుకుంటున్నారు. ఇదేం గుండెలు బాదుకోవడం ఏంటో కానీ. సో నాకు అందుకనే కొన్ని విషయాల మీద స్పందించొద్దు అనుకుంటారు. బట్ స్పందించే టైం వస్తే ఖచ్చితంగా స్పందిస్తాం. కానీ ఎక్కువ వాదించదలుచుకోలేదు శ్రీజ గురించి పెద్ద. ఎందుకంటే శ్రీజ గురించి ఏదైనా మాట్లాడితే పక్కన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనే ఫీలింగ్ లో చెప్తున్నారు. సో బర్నీ గారికి సపోర్ట్ ఉన్నారు అని చెప్పేసి ఆయనకి ఏదో ఓట్లు పడిపోతున్నాయి, ఆయన ఏదో తోపు తురుము అని చెప్పేసి ఆ విధంగా చేసి శ్రీజాకు ఓట్లు పడేలాగా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు పిఆర్లు కాదు, ఏకంగా రివ్యూర్లే పిఆర్ లాగా తయారైంది. ప్రతి ఒక్కరు ఇదే, శ్రీజాకు అన్యాయం జరిగిందని గుండెలు బాదుకుంటున్నారు. అక్కడ పోటీ చేసింది ఏంది, రాక నామినేషన్ లోకి వచ్చింది, వచ్చిన వెంటనే సర్దింది. అది బిగ్ బాస్ రూలు, బిగ్ బాస్ అన్యాయం చేశాడు అంటే అంతకంటే బ్లండర్స్ చేసిన పెద్ద చేసి బయటకు వచ్చినవి చాలా ఉన్నాయి. మన సీజన్ 5 అనుకుంటా, 5 రవిని ఎలిమినేట్ చేసినప్పుడు ఎంత రచ్చ చేసారు. తర్వాత వచ్చేసరికి ఏమైంది, నిజంగానే ఇలా హైప్ క్రియేట్ చేయడం వల్ల ఓట్లు నిజంగా పడలేదంట. సో అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు గుండెలు బాదుకొని చెప్పే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అదే విషయాన్ని లాస్ట్ కంక్లూజన్ చేసి బిగ్ బాసే రైట్ అనే స్టేజ్ కి తీసుకొచ్చారు. సో ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ బిగ్ బాస్ క్లియర్ గా చెప్పిండు అన్ని విషయాలు. ఇప్పుడు ఇద్దరు ఇట్లలో ఒకరు ఉండాలి అన్నాడు. అరే టాస్కులు పెట్టాలి, టాస్కులు పెట్టినాక కూడా ఎందుకు అనే టాస్క్ లో గెలిచిన వాళ్ళని కాదు, ఒట్టిగా కూర్చోబెట్టడానికి కాదు కదా. కూర్చుంటే వీళ్ళిద్దరు కూర్చుంటే అయిపోతుంది కదా, ఇంకా ఎందుకు సరేలే ఓట్లు వేసుకుంటారని కూర్చోబెట్టరు కదా. ఏదో విధంగా కంటెంట్ రావాలి. ఏదో ఈ వారం ఎలాగో ఆ డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళ కోసం ఆడిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ చేయొచ్చు. సో చాలా లాజిక్లు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఏదో సోది ముచ్చట్లు చెప్పినట్టుగా శ్రీజాకు అన్యాయం జరిగిపోయిందో అని గుండెలు బాదుకుంటున్నారు. బర్నీ గారు ఓట్లతో ఎలిమినేట్ అయ్యిందంట. ఈ శ్రీజ మాత్రం అసలు మామూలు ఓట్ బ్యాంక్ కాదు, ఈమెకి విన్నర్ అయ్యే ఓట్ బ్యాంక్ ఉంది. వీళ్ళు మాట్లాడతారు, ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఏం శ్రీజాకు అన్యాయం జరిగింది స్వామి, నాకు అర్థం కాదు. కానీ అలా అనుకుంటే ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతున్నట్టుగానే చెప్పుకోవచ్చు. సో అది బిగ్ బాస్ ని క్వశ్చన్ చేయడానికి, బిగ్ బాస్ ని అనడానికి లేదు. ఎందుకనంటే బిగ్ బాస్ ముందుగానే అన్ని విధాలుగా అన్నిటికీ క్లారిటీ ఇస్తాడు. ఎందుకనంటే మీరు ఏం చేసినా, బిగ్ బాస్ ఏం చేసినా కూడా మీరు అన్ని మూసుకొని చేయాల్సిందే అనే దాని మీద క్లియర్ గా మెన్షన్ చేసే ఉంటది. ప్రతి అగ్రిమెంట్ అనేది ఉట్టిగానే చేపించుకోడు కదా ఏది చేసినా కూడా. సో అది కొంచెం ఆలోచించాలి. శ్రీజాకి అన్యాయం జరిగిందనంటే అన్యాయం, బీభత్సంగా అన్యాయం జరిగిపోయింది. మరి మాట్లాడడానికి అర్థం ఉండాలి కొన్ని విషయాలు. మరి సో సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ 8th వీక్ లో మామూలుగా లేదు, సేమ్ యాజ్ టీజ్ గా టాప్ పొజిషన్ ను లీడ్ చేస్తుంది తనుజానే. సో క్లియర్ కట్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా అంటే చాలా క్లారిటీగా అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎలిమినేషన్ అంటే ఇంట్రెస్టింగ్ గా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఒక స్ట్రాంగ్ కంటెండర్ వెళ్ళిపోతాడా, లేదు అని అంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపోతారా, మరి ఏమైతుందో తెలియదు. కానీ ఊహించిన దానికంటే ఒక డిఫరెంట్ గా జరిగే ఛాన్సెస్ ఉంది. సో కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్, అంటే ఇప్పుడు హౌస్ లోకి వచ్చిపోయిన కంటెస్టెంట్స్ కూడా, ప్రియా ఉంది కదా, ప్రియా ఏదో పోస్ట్ చేసింది. సో ఆడిన వాళ్ళను, గెలిచిన వాళ్ళని ఏదో సోది చెప్తుంది. నువ్వు అలాంటప్పుడు నిజంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో మాస్క్ మ్యాన్ ఉన్నాడు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ రాలేదు కదా నామినేషన్ చేయడానికి, నేను రాను అని చెప్పేశాడంట. అలా ఉంటే ఒక వెయిటేజ్ ఉంటది, ఆడియన్స్ లో ఒక పల్స్ ఉంటది. మీరు ఒక సిచ్యువేషన్ వస్తుంది, మనకు ఒక అవకాశం ఉంటది అని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు. అది రాకపోయేసరికి ఎలాంటి అయ్యైనా మాట్లాడొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా క్రియేట్ చేయొచ్చు.
సో ఇలాంటివన్నీ తగ్గించుకోండి, చాలా వరకు తగ్గించుకుంటే బెటర్. ఏదో పాపులేషన్ కోసము మరీ ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు మరీ దారుణంగా. సో తనుజ టాప్ పొజిషన్ లో ఉంది. ఇప్పటికీ నిన్నటికి ఈ రోజుకి 1% తగ్గింది అండ్ 32% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. ఈమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టికే ఈ రేంజ్ లో ఉంది అని అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే ఈమె హౌస్ లో, తనుజ హౌస్ లో చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద హైలైట్ భూతద్దంలో పెట్టి చూపిస్తున్నట్టుగా హైప్ క్రియేట్ చేస్తుంది. అంటే అది కంటెంట్ వస్తుందని కాదు, బట్ ఆ నేచరే అలా ఉంటుందా అంటే అది కూడా కాదు. ఒక డిఫరెంట్ అక్కడికి వెళ్ళినాక మనం ఏం చేస్తున్నాము, మన కెమెరాలు మనల్ని చూస్తున్నాయా, మన ఫుటేజ్ అవుట్ వెళ్తుందా లేదా అనే కాన్సెప్ట్ వస్తుంది ఎవరికైనా. లేదు నేను జెన్యున్ గా ఆడుతున్నా అంటే కాదు. ప్రతి ఒక్కరు కూడా కెమెరాను ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కెమెరా మనలో ఫోకస్ చేస్తుందా లేదా అన్నట్టు. సో అలా చిన్న చిన్న విషయాలు, ఉల్లిగడ్డ, వెల్లిగడ్డ, నిమ్మకాయ, ఎగ్గు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దగా క్రియేట్ చేస్తున్నారు ఈ సీజన్ లో. అదే దరిద్రం చెప్పాలి, సీరియస్ గా చెప్పాలంటే అదే పెద్ద దరిద్రం. సో అలా 32% తోటి ఈమె టాప్ పొజిషన్ లో ఉంది. ఈమెకు ఇండివిజువల్ గా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఈ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇంకా ఈమెను టచ్ చేసే వాళ్ళు కూడా ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఫైనల్ వరకైనా కూడా ఈమెను టచ్ చేసే వాళ్ళే ఉండరు. ఆ రేంజ్ లో ఉంటది పరిస్థితి ఖచ్చితంగా. ఎవరు ఎన్నన్నా ఏమనుకున్నా కూడా సో ఆ రేంజ్ లో ఓటింగ్ అనేది పడుతుంది. మీకు సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది క్లియర్ గా ఒక ఫ్యాన్ బేస్ అనేది సపరేట్ గా వెళ్ళిపోయింది అదంతే. ఇంకా సెకండ్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కి యాజ్ యూజువల్ గా 20% ఓటింగ్ పడుతుంది. ఇంకా తగ్గుతూనే వస్తుందా అంటే తగ్గుతుంది పెరుగుతుంది అని ఏం లేదు, చాలా కాన్స్టెంట్ గా నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే 20% తోటి చాలా స్టేబుల్ గా ఓటింగ్ అనేది పడుతుంది. బట్ ఈ ఓటింగ్ విన్నర్ కి కావాల్సిన ఓటింగ్ కాదు, టాప్ 5 వరకు వెళ్లే ఓటింగ్ అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కళ్యాణ్ కి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యాక్టివ్ అవ్వండి. సో కళ్యాణ్ ని విన్నర్ గా చూడాలనుకుంటే యాక్టివ్ గా ఉండండి. సో అలాగని చెప్పేసి కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నానని కాదు. ఎందుకంటే కళ్యాణ్ చాలా మంది ఇప్పుడు మనం పోల్ పెట్టిన దాంట్లో సిచ్యువేషన్ లో వాళ్ళు కూడా ఏమైపోతుంది అంటే కళ్యాణ్ అని చెప్పేసి కళ్యాణ్ తోటే అయిపోతుంది. సో ఆ కళ్యాణ్ కావాలంటే, ఆయన విన్ అవ్వాలంటే ఆయనకు అంత సపోర్ట్ రావాలి. బట్ ఈయన ఈ పంచాయతీలన్నీ మానేసి ఈయన ఇండివిజువల్ గా గేమ్ ఆడితే అప్పుడు ఏదన్నా మిరాకిల్స్ జరగవచ్చు. సో 20% తోటి టాప్ 2 లో ఉన్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి సంజన ఉంది. సంజనకు 1% ఓట్ బ్యాంక్ తగ్గింది నిన్న ఈవినింగ్ కి. నిన్న మార్నింగ్ చూసుకుంటే 12%, ఇప్పుడు చూసుకుంటే మొన్న ఈవినింగ్ చూసుకుంటే 11%. మళ్ళీ ఒక 1% ముందుకెళ్లి ఈమెకు మళ్ళీ 12% తోటి టాప్ 3 లో ఉంది, 3rd పొజిషన్ లో ఉంది అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఈమె ఓటింగ్ కూడా. సో చాలా మంది హేట్ రైట్స్ ఖచ్చితంగా సంజన గారికి ఓట్లు వేస్తున్నారు. చాలా మంది మీద చాలా హేట్ రైట్ ఉన్నా ఆ హేట్ రైట్ అంతా ఈమె పాజిటివిటీగా మార్చుకోగలుగుతుంది. అది చాలా గ్రేట్నెస్. సంజన గారు ఇస్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. ఎవరు ఎన్నన్నా ఏమనుకున్నా ఈమెకు 12% ఓటింగ్ తోటి 3rd పొజిషన్ లో ఉంటే. తర్వాత పవన్ ఉన్నాడు. సో పవన్ చాలా మంది చెప్తున్నారు పవన్ కి 7%, 6% ఓటింగ్ ఉంది, డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు అని చెప్పేసి. బట్ మనకున్న యాజ్ ఆఫ్ నౌ అయితే 11% ఓటింగ్ తోటి చాలా స్టేబుల్ ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. పవన్ ఖచ్చితంగా నిన్న ఆడిన టాస్క్ ఏదైతే ఉందో ఎర్రగా తీసేశాడు, అది క్లియర్ గా. చాలా మంది దాన్ని కూడా తప్పుపడితే ఎవరేం చేయలేరు. బట్ అలాగని చెప్పేసి టాస్క్లు ఆడినంత మాత్రాన గెలుస్తారనే భ్రమలో నుంచి బయటికి రండి. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళని క్వశ్చన్ చేసే ముందు ఎప్పుడైనా ఫిజికల్ టాస్క్ ఆడి గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా విన్నర్ అవ్వరు, గుర్తుపెట్టుకోండి. మెంటల్ ప్రెజర్ ని హ్యాండిల్ చేసే వాళ్ళు మాత్రమే, మెంటల్ ప్రెజర్ ని డీల్ చేసే వాళ్ళు, మెంటల్ ప్రెజర్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ విన్నింగ్ టైటిల్ కొట్టారు. సో ఇప్పటి వరకు చూసుకున్నాం, మీరు ప్రతిదీ చూసుకోండి. ప్రతి సీజన్ ఇప్పటి వరకు జరిగిన 9 సీజన్స్ అంటే ఓటీటీతో కలిసి 9 సీజన్స్ లో ఎవరినైనా చూడండి మీరు, మాక్సిమం బ్రెయిన్ తో ఆడిన వాళ్ళు. ఓహో పల్లవి ప్రశాంత్ ఆడింది 1-2 గేమ్లే ఆడాడు, మిగతాదంతా అదొక టైప్ ఆఫ్ మైండ్ గేమ్ ఆడాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన యాక్టింగ్ చేసినంత అది ఎవరు చేయలేరు. సో గుర్తుపెట్టుకోండి, అదే చెప్తున్నాను. ఫిజికల్ టాస్క్ ఆడాను మావాడికి ఓటింగ్ బీభత్సంగా పెరిగిపోతుంది అంటే కాదు, ఆడాడు 100% చాలా బాగా ఆడాడు. సో అంత మాత్రాన ఓటింగ్ పెరుగుతుందని కాదు, ఎంతో 1%, 2% పెరుగుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ గేమ్ ఆడుతారో వాళ్ళకి హైప్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఇది పెద్ద లాజిక్, బిగ్ బాస్ పిఆర్ లకు చెప్తున్నాను నేను. సో మనోడికి 11% తోటి చాలా స్టేబుల్ గా ఉన్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్కి 8% ఓటింగ్ అయితే పడుతూ ఉంది.
చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే రాము ఈ వారం కూడా 99% ఖచ్చితంగా సేవ్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, 99% సేవ్ అవుతాడు. 100% అని కాదు, 99%. రాముకి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ 8 to 9% ఓటింగ్ పడుతుంది. అండ్ 5th పొజిషన్ లో ఉన్నాడు. 6th పొజిషన్ వచ్చేసరికి రీతు 7% కాస్త 6% ఓటింగ్ పడుతుంది. నిన్న ఈవినింగ్ కి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఒక 1% తగ్గింది. రీతు హైలీ రిస్క్ లో ఉందంటే ఖచ్చితంగా రిస్క్ లో ఉంది. కాకుంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోటా కాబట్టికే సపరేట్ గా వెళ్ళిపోతుంది. ఇది గుర్తు పెట్టుకోండి, సపరేట్ గా వెళ్ళిపోతుంది. ఆమె ఎప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోతుంది. మాక్సిమం మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే విష్ణుప్రియ ఈక్వల్ టు రీతు చౌదరి. సో ఈ ఇద్దరి విషయాల్లో మీరు ఏం మార్చడానికి ఏమీ లేదు. సో ఎందుకంటే ఫుటేజ్ వస్తుంది, కంటెంట్ వస్తుంది. ఈ లవ్ కంటెంటా ఏ కంటెంటా ఏదో కంటెంట్ అయితే వస్తూ ఉంది. సో అది మరి వర్కౌట్ అవుతుందా లేదా సెకండరీ విషయం. బట్ ఇప్పుడున్న ప్రకారంగా అయితే ఈమెకు 6% ఓటింగ్ పడుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాధురి ఉంది. మాధురికి కూడా 5% ఓటింగ్ పడుతుంది. క్లియర్ గా 5% ఓటింగ్ పడుతుంది అని అంటే ఈమె కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. నోరేసుకొని అరిచేసి బయట ఏదో తోపు తురుము అనుకొని చేపించినంత మాత్రాన ఓట్లు పడతాయి అనుకోవడం భ్రమ. అర్థమవుతుందా? ఇదేమో పాలిటిక్స్ కాదు. మనం క్యాంపెయిన్ చేసినంత మాత్రం అయిపోతుంది. బిగ్ బాస్ ఆడియన్స్ చాలా డిఫికల్ట్ గా ఉంటారు. అబ్బా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలా అంటే చాలా డిఫికల్ట్ గా ఉంటారు. మనం ఇది అనుకుంటే వాళ్ళు వేరేలాగా అర్థం చేసుకోరు. వాళ్ళు అది అనుకుంటే మనకి ఇలా అర్థమవుతుంది. సో ఎప్పుడు ఆపోజిట్ గానే ఆలోచిస్తారు బిగ్ బాస్ ఆడియన్స్. ఇక్కడ పాజిటివ్ అవుతుందా అనుకుంటే బయట అది నెగిటివ్ అయిపోతుంది. అంత డిఫికల్ట్ గా ఉంటారు. అంత డిఫికల్ట్ గా ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఈమెకు 5% అండ్ గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ కూడా 5% ఓటింగ్ పడుతుంది. సెకండ్ డే మార్నింగ్ ఓటింగ్ వచ్చేసరికి గౌరవ్ ఏం చేయాలనుకున్నా కూడా మనోడు చెప్పిందే చెప్పి ఇరిటేషన్ తెస్తున్నాడు. ఏదో డబ్బరా ఇట్లాగా తయారయ్యింది అనమాట. సో మొత్తానికి ఓవరాల్ గా పొజిషన్స్ ఇయ్యి రీతు అండ్ మాధురి గారు అండ్ గౌరవ్ వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. క్లియర్. చాలా మంది డెమోన్ డేంజర్ జోన్ లో ఉన్నారు అని చెప్తున్నారు. బట్ డెమోన్ డేంజర్ జోన్ లో అయితే లేరు. ఈ ముగ్గురు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇది క్లియర్, రాసి పెట్టుకోండి. ఇంకా చెప్పేది ఏమీ లేదనమాట. సో ఓవరాల్ గా సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.